అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అసుజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. ఎసిడిటీ, మీరు ఎసిడిటీతో బాధపడుతున్నట్లయితే కడుపులో ఉబ్బరంగా ఉండడం, ఊరికే గ్యాస్ ఫామ్ అయిపోవడం వల్ల హార్ట్ బర్న్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసం. నేను ఆల్రెడీ ఎసిడిటీని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనం ఎసిడిటీని ప్రివెంట్ చేయొచ్చు అన్న దాని మీద ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు మరింత అవగాహన పెరుగుతుంది. బట్ ఈ వీడియోలో చిన్న టిప్స్ ఫాలో అయితే ఎసిడిటీని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. చాలా చిన్న టిప్స్ అండి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు, మనం ఎసిడిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు. వీటి గురించి సరైన అవగాహన, అవేర్నెస్ లేక చాలా మంది ఎసిడిటీతో బాధపడుతున్నారు. మన భారతదేశంలో ఇంతకు ముందు 100 మందిలో 15 నుంచి 20 మంది దాకా మాత్రమే బాధపడేవారు. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో 50 నుంచి 60 మంది దాకా బాధపడుతున్నారు. ఎందువల్ల? అందులో చాలా యంగ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారండి. 20 years నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి. ఎందుకు అంటే ఎలా పడితే అలా తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తిన్న వెంటనే పడుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్ అన్నమాట. ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. మరి అవన్నీ అదుపులో పెట్టుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మనం ఎసిడిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాము. సో టాపిక్ లోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో వచ్చే మొదటి పాయింట్ ఏంటి అంటే రా ఆనియన్, రా టొమాటో, పచ్చి ఉల్లిపాయ, పచ్చి టొమాటో ఆహారంతో పాటు తీసుకోకూడదు. మనకి బాగా తెలుగు వాళ్ళకి అలవాటండి బిర్యానీ తినడం, స్పైసీ ఫుడ్ తినడం, లేకపోతే పానీపూరి బాగా తినడం అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. వీటితో పాటు భయా తోడా ప్యాజ్ డాలో అని చెప్పి అడిగి మరి ఆనియన్స్ అనేవి తీసుకొని తింటూ ఉంటారు. ఈ పచ్చి ఉల్లిపాయ తీసుకొని తినడం వల్ల ఏమవుతుంది అంటే ఫెర్మెంటేషన్ అనేది జరుగుతుంది మన పొట్టలో, అంటే పులవడం అనేది స్టార్ట్ అవుతుంది. దీని వల్ల డైజెషన్ అనేది సరిగ్గా జరగదు. డైజెషన్ జరగకపోతే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ టమాటా దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సిట్రస్ జాతికి చెందిన వెజిటబుల్. దీని వల్ల కూడా ఇది సిట్రస్ జాతికి చెందింది కాబట్టి ఇది అసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది. pH లెవెల్ ని కడుపులో బ్యాలెన్స్ చేయదు. దీని వల్ల మీకు గ్యాస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, అసిడిటీ అనేది పెరుగుతుంది. ఈ ఉల్లిపాయ, టమాటాకి బదులు మరి మీరేం తీసుకోవచ్చు అంటే క్యారెట్ తీసుకోవచ్చు, కీరా తీసుకోవచ్చు, బీట్రూట్ తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇవి ఆల్కలైన్ ఇన్ నేచర్ అన్నమాట. దీనివల్ల pH అనేది చాలా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది, మీకు ఎటువంటి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో ఇప్పటి నుంచి పచ్చి టమాటా, పచ్చి ఆనియన్ అనేది ఫుడ్ తో పాటు తీసుకోవడం మానేయండి. నెంబర్ 2 ఏంటంటే చియూ స్లోలీ, అంటే చాలా మెల్లగా నమిలి తినాలి. ఈ కాలంలో ఎవరు నమిలి తింటున్నారు చక్కగా? ఎవరి హడావిడి వాళ్ళది, ఎవరి టైం వాళ్ళది. హడావిడిగా తినేయడం, కుక్కేసుకోవడం, వెళ్ళిపోవడం పనులకి. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు చక్కగా నమిలి తింటే ఇక్కడే మనకి నోట్లోనే సలైవా వల్ల, అంటే లాలాజలం వల్ల, అందులో ఉండే ఎంజైమ్స్ వల్ల 30 to 40% డైజెషన్ అనేది అయిపోతుంది. మరి మీరంత హడావుడిగా కుక్ చేసుకొని నమలకుండా తినడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ అయ్యే డైజెషన్ అనేది ఉండదు. తర్వాత పొట్టలో ఇండైజెషన్ అవుతుంది. దీనివల్ల ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మరి ఎలా బాగా నమిలి తినాలి? దీనికి ఒక ట్రిక్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్న తర్వాత ఈ చెయ్యిని మళ్ళీ ప్లేట్లో పెట్టకండి, పక్కన పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు మళ్ళీ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటారు. ఇది ముందు బాగా నమిలి తింటారు, ఆ తర్వాతే మళ్ళీ చెయ్యి ప్లేట్లో పెట్టండి. ప్లేట్లో పెట్టినప్పుడు ఫుడ్ అవైలబిలిటీ అనేది మళ్ళీ మీకు ఉంటుంది, మళ్ళీ తీసుకొని తినొచ్చు. మీరు చెయ్యి ప్లేట్లోనే పెట్టారనుకోండి, మళ్ళీ ఫుడ్ తీసుకుంటారు, ఇది నమలకుండానే మింగేసి మళ్ళీ తింటూ ఉంటారు. సో అది అవాయిడ్ చేయాలి అంటే మీరు ఒకసారి తిన్న తర్వాత చెయ్యి ప్లేట్లో పెట్టకుండా పక్కన పెట్టుకోండి. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, అప్పుడు మీరు మెల్లగా నమిలి తినే అవకాశం అనేది ఉంటుంది. హరీ బరీగా ఇంకా టైం ఉందిలే నేను వెళ్ళడానికి అప్పుడు తినొచ్చు అనుకోకుండా ముందుగానే తినేసి ఒక టైం పెట్టుకొని తిని ఆ తర్వాత ఆఫీస్కి బయలుదేరడం, అలాంటివి స్టార్ట్ చేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బాగా టీవీ చూస్తూ తింటున్నారు. టీవీ చూస్తూ తినడం అసలు వద్దండి, మానేయండి. దీనివల్ల ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది ఎవ్వరికి అవగాహన ఉండకుండా తింటున్నారు.
మన దృష్టి అంతా టీవీ మీద ఉంటుంది, టీవీలో ఉన్న షో మీద ఉంటుంది, లీనం అయిపోయి తింటాం. అక్కడ దృష్టి ఉన్నప్పుడు మనకి ఫుడ్ మీద దృష్టి ఉండదు, ఏం తింటున్నాం అనేది చూసుకోము. మైండ్ఫుల్ గా తినాలి, దృష్టి అంతా తిండి మీదే ఉండాలి. అప్పుడే మనం తిన్న దాని హెల్త్ బెనిఫిట్స్ మొత్తం ఆ బెనిఫిట్స్ అన్ని మనకి 100% ఉండాలి అంటే మైండ్ఫుల్ గా తినాలి. తినేటప్పుడు ఎటువంటి దృష్టి ఉండకూడదు, తిండి మీద మాత్రమే దృష్టి ఉండాలి. సో ఇలాంటివి ఫాలో అవ్వండి. మీరు బాగా నమిలి తినండి. సగానికి సగం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడే మీకు తొలగిపోతాయి. తర్వాత మీరు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా పసుపు, అల్లం, ఇంగువ ఈ 3 కాంపోనెంట్స్ ఉండేటట్టు చూసుకోండి సాధ్యమైనంత వరకు. తినాలి అనగానే ఎక్కువ వేసుకొని తింటూ ఉంటారు కొంతమంది. అలా తినకూడదండి, అదప్పుడు మెడిసిన్ లా పనిచేయదు. మెడిసిన్ లా పనిచేయాలి అంటే తక్కువ మోతాదులోనే తీసుకోవాలి, ఎక్కువ సార్లు తీసుకోవాలి, ప్రతిరోజు ఒక్కసారైనా తీసుకోవాలి. అయితే ఇవి తీసుకోవడం వల్ల ఏంటి లాభం అంటే ఇవి హైలీ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్పైసెస్. వీటి వల్ల డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పసుపులో ఉండే క్యుక్యూమిన్ కాంపోనెంట్ వల్ల, ఎసఫాటిడ్ అంటే ఇంగువలో ఉండే ఫెల్యూరిక్ యాసిడ్ వల్ల, జింజర్ అల్లంలో ఉండే జింజరాల్స్ వల్ల, వీటి వల్ల బాగా డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి pH అనేది బ్యాలెన్స్ అయ్యి మనకి గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా చాలా బాగా కాపాడతాయి. ఖచ్చితంగా ఇవి యాడ్ చేసుకోవడానికి మీ ఫుడ్ లో ప్రయత్నించండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయింటైనింగ్ యువర్ స్టమక్ pH విత్ మినీ మీల్స్. మినీ మీల్స్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా ఎసిడిటీతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ అని చెప్పొచ్చు. ఎసిడిటీతో బాధపడని వాళ్ళు కనుక ఇది ఫాలో అయితే మీకు ఫ్యూచర్ లో ఎప్పుడు ఎసిడిటీకి రాకుండా ఉంటుంది. ఏం చేయాలి అంటే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, ఎక్కువ సార్లు తీసుకోవాలి ఫుడ్. ఎందుకు అంటే ఏ మిషన్ అయినా తీసుకోండి, చిన్న మన ఇంట్లో ఉండే మిక్సీ జార్ తీసుకోండి. మీరు ఎక్కువగా మొత్తం నిండుగా పప్పు పోసేస్తే అది గ్రైండ్ సరిగ్గా అవ్వదు, చాలా ఇబ్బంది పడిపోతుంది, సౌండ్ కూడా చాలా ఇబ్బందిగా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు తక్కువ పప్పు వేసినప్పుడు చాలా చక్కగా గ్రైండ్ అవుతుంది, బాగా మనకి బ్యాటర్ అనేది వస్తుంది. అలానే మన స్టమక్ కూడా మీరు తక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అండ్ ఎసిడిటీ, గ్యాస్ ప్రొజెక్షన్ అనేది ఉండదన్నమాట. ఈ మినీ మీల్స్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే 100% న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి మనం తీసుకున్న ఫుడ్ నుంచి మన బాడీకి అందుతాయి. మినీ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పోర్షన్స్ గా డివైడ్ చేసుకొని, మీరు తీసుకునే ఫుడ్ నే చిన్న పోర్షన్స్ గా డివైడ్ చేసుకొని గంటకి తీసుకోవడం అలా చేయాలి. దానివల్ల గ్యాస్ ప్రొడక్షన్ అనేది దాదాపుగా తగ్గిపోతుంది. అండ్ అప్పటికి టైమ్లీ మీల్స్, కరెక్ట్ గా టైంకి తినడం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్ ప్రతిరోజు నేను ఈ టైంకి చెయ్యాలి అని ఒక పద్ధతి పెట్టుకొని కొంచెం టైం అటు ఇటు అయినా సరే పర్వాలేదు, కానీ దాదాపుగా ఆ టైంకి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మన బాడీలో బయలాజికల్ క్లాక్ అని ఒకటి ఉంటుంది. మన టైం అవ్వగానే మనకి ఆకలి పుడుతుంది అనుకుంటాం, బట్ ఆకలితో పాటు ఏమవుతుంది అంటే లోపల గ్యాస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఈ గ్యాస్ వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యాక తింటే చాలా ఇబ్బంది పడిపోతుంది డైజెషన్ అవ్వడానికి. సో అంత దాకా తెచ్చుకోకుండా ప్రతిరోజు టైంకి తినడానికి ప్రయత్నించండి. కొంచెం వచ్చేటప్పటికి వాకింగ్ ఆఫ్టర్ ఫుడ్. ఆహారం తీసుకున్న తర్వాత పావు గంట చాలండి, నడిస్తే అది చాలా మంచిది. డైజెషన్ అనేది బాగా మంచిగా జరుగుతుంది. అది మన ప్రేగులకి ఒక చిన్న మసాజ్ లాంటిది. సో అది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది డైజెషన్ కి, వాటి మూవ్మెంట్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ మనకున్న అలవాట్లు ఏంటి అంటే తిన్న తర్వాత వెంటనే పడుకుంటారు, పొట్ట బరువుగా అనిపిస్తుంది. అసలు అంత బరువుగా అనిపించేంతగా ఎందుకు తినాలి? అంత బాగా టమ్మీకి ఫుల్ గా తినకూడదండి, ఎప్పుడు కొంచెం గ్యాప్ ఉండేటట్టుగానే తినాలి. అలా తింటేనే హాయిగా ఉంటుంది మనకి, మనం పనులు చేసుకోగలుగుతాం, వాకింగ్ కూడా చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం అంత బరువుగా తినడం వల్ల మనం పడుకోవాలనిపిస్తుంది. ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ, బిర్యానీలు ఇలాంటివి తినడం వల్లనే అలా అనిపిస్తూ ఉంటుంది, పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఫుడ్ ని దాదాపుగా అవాయిడ్ చేయండి. ఎసిడిటీతో బాధపడే వాళ్ళు, ఎసిడిటీ రాకూడదు అని అనుకునే వాళ్ళు కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతిసారి ఫుడ్ తిన్న తర్వాత 10 నిమిషాల నుంచి పావు గంట వాక్ చేయడం వల్ల మీకు డైజెషన్ బాగా అవుతుంది, ఎసిడిటీ రాకుండా ఉంటుంది. అలానే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీల్స్ తిన్న తర్వాత వాకింగ్ చేస్తే. మరి పడుకుంటే ఏమవుతుంది అంటే మన బాడీలో ముఖ్యంగా స్టమక్ లో ఫుడ్ తిన్న తర్వాత HCl అనేది ప్రొడ్యూస్ అవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం పడుకుంటామో ఏ కారణం చేత కానీ ఈ యాసిడ్ అనేది
పొట్టలో నుంచి పైకి రావడం, అంటే పైన ఫుడ్ పైప్ అని ఒకటి ఉంటుంది, ఈసోఫేగస్ అంటారు. సో పైకి రావడం వల్ల దీన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. సో అప్పుడే హార్ట్ బర్న్ రావడం, అంటే గుండెల్లో మంట రావడము, నొప్పి రావడం, ఇలాంటివన్నీ సో అప్పుడు చూస్తామన్నమాట. ఈ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల చూస్తాము. ఇది మనకి ఎప్పటికీ రాకూడదు. ప్రివెంట్ చేయాలి అనుకుంటే గనక తినంగానే పడుకోవడం అనేది సాధ్యమైనంత వరకు మీరు ఆపేయాలి. ఖచ్చితంగా వాకింగ్ చేయడానికి అవకాశం ఉంటే ప్రయత్నించండి. మీరు డిన్నర్ చేసిన తర్వాత పడుకోవాలి అనుకుంటే 2-3 గంటల తర్వాతే పడుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకు అంటే అప్పటికే మీరు డిన్నర్ చేశాక 2-3 గంటల తర్వాత పడుకోవడము అంటే అప్పటికే మీరు తిన్నదంతా అరిగిపోయి ఉంటుంది. సో గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడానికి మీకు ఆస్కారమే ఉండదు. హాయిగా మీకు డైజెషన్ అయిపోతుంది, దానివల్ల బాగా నిద్ర పడుతుంది. అండ్ దీనివల్ల వెయిట్ లాస్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే ఎర్లీగా డిన్నర్ చేసుకొని తర్వాత 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి పడుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. సో చూశారు కదండి, ఎన్ని టిప్స్ చెప్పాను. ఇవన్నీ మీకు అసిడిటీని దూరంగా ఉంచడానికి, అసిడిటీ ఉంటే గనక తగ్గిపోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మన తాతలు, ముత్తాతలు, బామ్మలు వీళ్ళందరికీ 60 దాటితే కానీ 70 దాటితే కానీ అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. ఏది తిన్నా కూడా అరాయించుకునేవాళ్ళు. కానీ ఇప్పటి వాళ్ళకి 25 దాటినా కూడా అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు తెలియకుండానే ఇవన్నీ పాటించేవాళ్ళు. సెడెంటరీ లైఫ్ అనేది వాళ్ళకు ఉండేది. నైట్ లైఫ్ స్టైల్ అనేది ఉండేది కాదు. తొందరగా తిని తొందరగా పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో బాగా నైట్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది. బయట బాగా నైట్ ఎక్కువగా తిరగడము, అక్కడ ఉండేవన్నీ తినడము, బాగా జంక్ ఫుడ్ తీసుకోవడం, స్పైసీ ఫుడ్ తీసుకోవడం, ఫ్యాట్ కంటెంట్ ఉండేవి ఎక్కువగా తీసుకోవడం, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం, ఎంత పడితే అప్పుడు అంత తీసుకోవడం, దీనివల్ల బాగా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా తినండి, మైండ్ఫుల్ గా తినండి, దృష్టి తిండి మీద పెట్టి తినండి. ఖచ్చితంగా మీరు అసిడిటీని ప్రివెంట్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.